బ్రేకింగ్ న్యూస్. సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కదిరిలో 2 రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తం 36 మందిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెల 23న మున్సిపల్ చైర్పర్సన్ నజీం ఉనిషాతో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, గంగాదేవులపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రేపు ఎన్నిక జరగనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైసీపీ పాలనలో మితిమీరిన అవినీతి అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించారు. అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద, అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అదే రకంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాల్లో ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళని నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించారు. అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద, అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ. సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కదిరిలో 2 రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తం 36 మందిలో టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెల 23న మున్సిపల్ చైర్పర్సన్ నజీం మునిషాతో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, గంగాదేవులపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రేపు ఎన్నిక జరగనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైసీపీ పాలనలో మితిమీరిన అవినీతి అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, రేపు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇటీవల గత నెల 25న మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వైస్ చైర్మన్ల ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నిన్ననే వైసీపీకి చెందినటువంటి 13 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో దాదాపుగా 25 మంది టీడీపీ కౌన్సిలర్లు, ప్రస్తుతానికి వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. రేపు వైస్ చైర్మన్ల ఎంపిక జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ 2 పార్టీలకు చెందినటువంటి అధిష్టానాలు మొత్తం అంటే క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తం అంటే మీ టీడీపీ వర్గం వైపు ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ మొత్తం అంటే అజ్ఞాత ప్రాంతాలకు తీసుకెళ్లి ఉంచుతున్నారు. మరోవైపు వైసీపీ కూడా అలాగనే ప్రస్తుతం ఉన్నటువంటి 11 మందితో పాటు తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఎలా తెచ్చుకోవాలన్నటువంటి మంతనాలు అయితే జరుపుతున్నారు. రేపు జరగనున్నటువంటి వైస్ చైర్మన్ ఎంపికపై కాసింత ఉత్కంఠనే కొనసాగుతుంది. మొత్తం అంటే 25 మంది కౌన్సిలర్లు టీడీపీ శిబిరంలో ఉన్నప్పటికీ వీళ్ళల్లో ఎవరైనా అంటే వైస్ చైర్మన్ పదవిని ఆశించి
ఒకవేళ భంగపడ్డ పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ వైపు తిరిగి మళ్ళీ మొగ్గు చూస్తారా అన్నటువంటి కోణంలో కూడా టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగనున్నటువంటి వైసీపీ వైస్ చైర్మన్ల ఎంపిక కోసం కదిరిలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో చైర్మన్ ఎంపిక సందర్భం కూడా కందుకుంట వెంకట ప్రసాద్ మొత్తం కదిరి మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. ఈ గత వైసీపీ ప్రభుత్వంలో కదిరి మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయం అయిందని, ఈ కూటమి ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి ఆరోపణలు కూడా చేశారు. మొత్తానికైతే ఇప్పుడు కనుక ఒకవేళ ఈ వైస్ చైర్మన్లు కూడా తమ వైపు నెగ్గితే మొత్తం ఈ మున్సిపాలిటీ మొత్తం టీడీపీ వశం అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం గతంలో జరిగినటువంటి అక్రమాలపైన, గతంలో పదవులు అనుభవించిన వారు ఖచ్చితంగా వారిపైన ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణలపైన విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపైన వారిపై చర్యలు కూడా ఉంటాయన్నటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో వైస్ చైర్మన్ ఎంపికలు ఇరు పార్టీలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. ఇప్పటికైతే తమ శిబిరంలో 11 మంది ఉన్నప్పటికీ వైసీపీ అయితే తమ పోరాటాన్ని కనుక కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మొత్తం మీద అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా కాసింత ఆందోళన కూడా కనిపిస్తోంది అని. ఎందుకంటే ఈ ఉన్నటువంటి కౌన్సిల్లో ఎవరైనా విప్పు జారీ చేసినటువంటి పక్షంలో వైసీపీ వైపు మొగ్గు చూస్తారా, ఈ విప్పు ఎంత మేరకు పనిచేస్తుందని కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి అంశమే అని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.